భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. నిర్భయ ప్రాణ. ఇది కేవలము రాజా రత్నాకరుల నామమును ఉచ్చరించిన ప్రభావము దుర్జయ. వారి పుణ్య ప్రభావమును ఇకనైనను తెలుసుకొనుము. లేనిచో ఈ కరవాలము వలె నీవును నాశనమగుదువో. మీరందరూ మమ్మల్ని భయభీతులు చేయదలిచితిరా? మమ్ము వినాశం పేరుతో భయపెట్టదలిచితిరా? అటులైనచో వీక్షించుము ఏమి చేసేదమో. సేనాపతి. ఆజ్ఞ మహారాజా. రత్నాకర్ను రాజ్యములో పూర్వము కంటేనూ అధికముగా అల్లకల్లోలములు రేపండి. ప్రజలను భయకంపితులను చేయండి. సమస్తమును ధ్వంసము చేయండి. రాజా రత్నాకర్ను రాజ్యమును శ్మశాన భూమిగా మార్చివేయండి. బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన పిదప ఎంతటి వినాశనము జరుగునో అంతటి వినాశనము జరుగువలే. తమ ఆజ్ఞను తప్పక పాటించదము మహారాజా. ఇక సమస్తము ధ్వంసమవుతుంది, సమస్తము నాశనమవుతుంది. ప్రణామములు మాత. ప్రణామములు పరంధామ. దేవర్షి, ఏమైనది? నేడు తమ ముఖమండలముపై ప్రసన్నత యొక్క ఛాయలు గోచరించుటలేదు. మాతా లక్ష్మి, తమ లీలలు మమ్ము భ్రమింపజేస్తున్నాయి. ఏమిటి దేవర్షి? ఆదిశక్తి మహామాయి యొక్క ఏ లీల భ్రమింపజేసినది? హే మహాదేవి మహాలక్ష్మి, ఎవరి జయ జయధ్వానములో వాస్తవమునకు ఈ లోకములో వినిపించవలెనో ఆ రాజా రత్నాకరుని స్థానంలో అనర్హుడైనటువంటి ఆ రాక్షసరాజు దుర్జయుని జయ జయధ్వానములు వినవస్తున్నాయి మాత. దేవర్షి, ఎటుల అంధకారము వలన సమస్త సృష్టివాసులు ప్రకాశము యొక్క మహత్యమును తెలుసుకొనెదరో అదే విధముగా దుఃఖమును పొందిన పిదప సుఖము యొక్క మహత్తును మహత్యమును తెలుసుకొనెదరు. దేవర్షి, తమరెరుగుదురు కదా, పృథ్వీపై ఏ సమయమున ధర్మము లోపించునో ఆ సమయమున అధర్మమును అధర్మ పరులను అంతము చేయుటకై పరంధాములు అవతరించెదరు. పరంధాములకు సహకరించుటకై మేమును స్వయముగా అవతారము ధరించెదము. అందువలన దేవర్షి, ఎప్పుడైతే సత్యం, ధర్మం, న్యాయముల విషయమందు రాజా రత్నాకరుని మీద ప్రజలకు విశ్వాసం కలుగుతుందో అప్పుడే వారు అతనికి జై జయధ్వానములు గావించెదరు. ఆ జై జయధ్వానముల ఘోషణలు రాజా దుర్జయుని యొక్క దురాగతాలు పాతాళ లోకమున సమసిపోతాయి. అంటే రాజా రత్నాకరులు దుర్జయునిపై విజయమును పొందగలరా? రాజా రత్నాకరులు కాదు దేవర్షి, సత్యము అసత్యముపై, ధర్మము అధర్మముపై మరియు నీతి అవినీతిపై విజయము పొందును. నారాయణ నారాయణ. ప్రణామములు స్వామి. ప్రణామములు మాత. ప్రణామములు అసురేశ్వర. శీఘ్రముగా వచించండి రాజమ్మ. ఏమి సమాచారము? వచించండి. శుభాకాంక్షలు అసురేశ్వర. తమరు పితృదేవులైనారు. సేనాపతి, మేము పితృదేవులమైనాము. మహామంత్రి, మేము పితృదేవులమైనాము. తమరికి పుత్రప్రాప్తి లభించినది. పుత్రప్రాప్తి? తమరు అత్యంత శుభ సమాచారమును తీసుకుని వచ్చినారు. దీనిని స్వీకరించండి. రాజమ్మ, మేము మా పుత్రులను వీక్షించవలను. దయచేయండి అసురేశ్వర. మహారాణి, ఇప్పటి వరకు మేము ఇతరులకు బహుమానములు ఇచ్చినాము. కానీ ఈనాడు తమరు మాకు అత్యుత్తమ బహుమానం ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించినారు. ఈనాడు ఈ అద్భుత బహుమానమునకు మేము సంతోషించుచుంటుమి. తమరు మమ్మల్ని పితృదేవుని గావించినారు. తమరికి మేము రుణగ్రస్తులము. జనులు వీని అట్టహాసమునకు భయభీతులగుదురు. అందువలన వీని పేరు భైరవుడు. భైరవుడా? భైరవుడు. బహు సుందరమైన నామము. ఈ మందిరంలో ఇప్పటి వరకు ఏ కోమల బాలుని బోసి నవ్వులు వినిపించలేదు. ఏ పసిబిడ్డ ఏడుపులు రోదనలు వినిపించలేదు స్వామి. విజయ, ఈ విధముగా వచించుట ఉచితము కాదు.
ఇంతటి వైభవోపేతమైన రాజమందిరములో చిన్న చిన్న పసిపాదములు తమ చిరుమువ్వులు సవ్వుడి చేసుకుంటూ ఇంతవరకు పరిగెత్తనే లేదు స్వామి, పరిగెత్తనే లేదు. భరించలేము విజయ, భరించలేము. నీవు నీ మమకారపు భావ ప్రవాహములో మమ్మ ముంచివేయవలదు. ఈనాటి వరకు మన తనువులు, మన అంతరాత్మలు అసంతృప్తిగా ఉన్నవి. ఎందుకంటే ఈనాటి వరకు మనల్ని మాతని పితని ఎవరూ పిలువనే లేదు. మహారాజా, ప్రజలందరూ మా సంతానమని సభలో నేను వచించినాను. ప్రజలందరూ మన సంతానమైనప్పటికీ వాస్తవం ఏమిటంటే మనము సంతానహీనులము, మనము సంతానహీనులం. బాధించకు విజయ, బాధించకు. నీ యొక్క ఒక్కొక్క వచనము మా హృదయముపై బ్రహ్మాస్త్రము వలె పనిచేయుచున్నది. నీ మనసులోని వ్యధే మా మనసులోనూ ఉన్నది. స్వామి, ఒకవేళ మన జీవితంలో సంతాన భాగ్యం లేదనుకుంటాను. అదృష్టహీనులం. అటుల వచించవలదు విజయ, అటుల వచించవలదు. మాత మహాలక్ష్మి మనకు అటుల అన్యాయం ఎన్నటికీ చెయ్యరు. మాకు దృఢ విశ్వాసమున్నది. బహుశా మాత మహాలక్ష్మి మనల్ని పరీక్షించుచుండవచ్చును. వారు అటులనే పరీక్షించుచున్నచో వారి ఈ పరీక్ష బహు కఠిన పరీక్ష. తమరి మమకారపు జల్లు మాపై వర్షించదా? హే మాత, మమ్ము తమరు ఆశీర్వదించి మా ఒడిని నింపలేరా? మహారాజా, తమరు పొందిన ఈ ఆనందాన్ని తమరు ప్రజలతో పాలు పంచుకోవాలి. కేవలము ప్రజలకే కాదు మహామంత్రి, మా ఆనందమును శత్రువులు కూడా పంచి ఇచ్చేదము. రాజా రత్నాకర్ను కూడా మా ఆనందములో పాలు పంచుకున్నట్టు చేసేదము. సేనాపతి, ఆజ్ఞ మహారాజా. నీవు రాజా రత్నాకర్నికి ఇట్ల సందేశము పంపించుము. తమరు తమ సింహాసనం కొరకు యువరాజులకు జన్మనివ్వలేదు, కానీ మేము యువరాజులకు జన్మనిచ్చినాము. అందువల్ల వారు మా యువరాజుల కొరకు వారి సింహాసనం ఖాళీ చేయవలనని. దుర్జయ, నీవెవరికి ఆనందాన్ని కలిగించలేకున్నా దుఃఖాన్ని కలిగించకు. నిర్భయ ప్రాణ, ఇతరులకు దుఃఖమును కలిగించినప్పుడే అసురులకు సుఖము సంప్రాప్తిస్తుంది. సేనాపతి, ఆజ్ఞను పరిపాలించుము. అటులనే రాజా రత్నాకర్ను రాజ్యములో అల్లకల్లోలములు రేపి రత్నాకర్ను ప్రజలకి వివరించండి. పూర్వము దుర్జయుడు మాత్రమే దండెత్తేడివాడు, ఇక ముందు దుర్జయుడితో పాటు తన పుత్రుడు భైరవుడు కూడా ఉండును. హే పరంధామ, హే మహాదేవి మహాలక్ష్మి, రాక్షసరాజు దుర్జయుని అహంకారమును వీక్షిస్తుంటే మా మనసు వ్యాకులత చెందుతోంది. హే మాత, దుర్జయుని పుత్రోత్సాహము బీభత్సమునకు దారితీయననిపిస్తోంది. దేవర్షి, ఎవరైతే ఇతరుల దుఃఖమునందు సుఖమును అన్వేషించెదరో తప్పక వారు వినాశన మార్గమున పడి నశించెదరు. పరంధామ, తమ వినాశనమునకు పూర్వము ఇటువంటి దుష్టులు అధర్ములు తమ విపరీత బుద్ధి కారణంగా అత్యాచారాలు చేసి ఈ ధరిత్రిని నిర్దోషుల యొక్క రుధిరంతో ముంచివేస్తారు స్వామి. తమ పరమ భక్తుడైన రాజా రత్నాకరుని, రాణి విజయల గాయపడిన మనస్సులను ఇంకనూ బాధించుచున్నాడు. దేవర్షి, రాజా రత్నాకరుడు మరియు రాణి విజయులు చింతా విముక్తులై శీఘ్రముగానే సుఖము నొందెదరు. దేవర్షి, తమరెరుగనిది కాదు, సంభవించునదంతయు విధి విధానముననుసరించియే సంభవించును. రాజా రత్నాకరుడు సముద్రరాజు యొక్క అవతారమే. అందుచే సముద్రములో వలెనే మానవ జీవితమునందును ఆటుపోటులుండునని వారికి విసిదమే. రత్నాకరుడు విజయుల జీవితములో కూడా శీఘ్రముగానే ఆనందమనడి వెన్నెల వెళ్లి విరియుట జరుగును. అంతేకాదు, మేము వారికి సాక్షాత్కరించుటయూ జరుగును. నారాయణ నారాయణ, తమ లీల అనూహ్యమైనది మాత. ప్రణామములు మాత.